తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచెర్లలో గాంధీ కాలనీలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించిన దుండగులను కఠినంగా శిక్షించాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ దేశాల సైతం అంబేద్కర్ని కొనియాడుతూ ఉంటే, శత్రు దేశమైన చైనా, పాకిస్తాన్ ఆయన సేవలను కొనియాడుతూ ఉంటే, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని స్వేచ్ఛగా జీవిస్తున్న ఈ దేశంలో ఆయనను అవమానపరచడం క్షమించరాని నేరమని, అలాంటి దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ని అవమానపరచడం అంటే భారత జాతీయతను, ఈ దేశాన్ని అవమానపరిచినట్లని, ఇలాంటి నేరాలని ప్రతి ఒక్కరూ ఖండించి జరగబోయే కాలంలో ఇలాంటి ఘటనలను జరగకుండా సమగ్రమైన చట్టాలను ఉపయోగించి దుండగులపై దేశద్రోహ కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏరియా కమిటీ సభ్యుడు పి నారాయణ, సంఘమిత్ర జిల్లా అధ్యక్షుడు సుద్దాల పెంచలయ్య, దళిత సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మనం తరచూ చూస్తున్నాం. మరి భారతదేశం అంతా అనేక మంది మేధావులవి, వ్యక్తులవి విగ్రహాలు ఉన్నప్పటికీ మరి కేవలం అంబేద్కర్ యొక్క విగ్రహానికి మాత్రమే చెప్పుల దండలు వేస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే కేవలం కుల వివక్షత తప్ప వేరే మార్గం లేదనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి కుల వివక్షత చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నాయనేది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం మనకుంది. మరి గతంలో కూడా ఇదే విధంగా జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, అలాగే తమిళనాడులో జరిగింది. మరి ఎక్కడ జరిగినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నటువంటి విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నాయి. మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే మరొకసారి జరగడానికి అవకాశం ఉండదు. మరి ప్రజెంట్ నడుపుతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే మరి ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు బాధ్యత వహించి మరి దుండగులను గుర్తించి ఒక్కసారి కఠిన చర్యలు తీసుకుంటే మరొకరు చేయడానికి సాహసించాలనేది కూడా గుర్తించాలి. మరి దళితుల యొక్క జాతి అనైక్యతను చూసుకొని మరి ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. మరి మన నాయకుడికి, మన జాతికి ఏం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేద్కర్ అంటే ఆయన ఒక వ్యక్తిగతగా ఒక శక్తి, ఉదయించే సూర్యుని లాంటి వాడు. అడుగు 15 వర్గాలు, అన్ని కులాల మతాల వారందరికీ కూడా సమాజంలో వీళ్ళు కూడా మనుషులు గుర్తించేటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నటువంటి, ఎగబడ్డ దేవతలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఏ ఒక్క పేదవారి, ఏ ఒక్క దళితుని మనుషులుగా గుర్తించినటువంటి ఈ భారతదేశంలో ఊరికి కిలోమీటరు 1.5 కిలోమీటర్ల దూరంలో కూడుగుడ్డకు అనాదిగా బతుకుతా ఉన్నటువంటి ఈ మనుషులను, వీళ్ళు కూడా మనుషులే, అంటరాని వారు కాదు, మనుషులే. వీళ్ళు కూడా సమాజంలో వీళ్ళు కూడా మనుషులుగా గుర్తించబడినాడే ప్రపంచ దేశాల మంది కూడా ఒక భారతదేశం